జూలై 24 చరిత్రలో ఈరోజు ఉడిపి రామచంద్రరావు 2017వ సంవత్సరం జూలై 24వ తేదీన మరణించారు. ఉడిపి రామచంద్రరావు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త. భారతదేశంలో అంతరిక్ష సాంకేతిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు. ఉడిపి రావు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మాజీ చైర్మన్. ఆయన నాయకత్వంలో భారతదేశపు తొలి ఉపగ్రహం ఆర్యభట్ట 1975లో అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించబడింది. 2013లో శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇంకా 2016లో ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ప్రవేశించిన భారతదేశపు మొదటి అంతరిక్ష శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావు. భారత ప్రభుత్వం 1976లో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో ఉడిపి రామచంద్రరావుని పద్మభూషణ్, 2017లో పద్మ విభూషణ్తో సత్కరించింది. ఉడిపి రామచంద్రరావును శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సంవత్సరం జూలై 24వ తేదీన పండిట్ పన్నాలాల్ ఘోష్ ప్రస్తుత బంగ్లాదేశ్లోని బరిషాల్లో జన్మించారు. పన్నాలాల్ ఘోష్ భారతదేశంలోని ప్రముఖ ఫ్లూట్ ప్లేయర్. అతని అసలు పేరు అమల్ జ్యోతి ఘోష్. పన్నాలాల్ ఘోష్ ఆధునిక వేణువు వాయిద్య పితామహుడిగా పరిగణించబడతారు. వేణువు వంటి జానపద వాయిద్యాలను శాస్త్రీయ వాయిద్యాలుగా మార్చిన ఘనత ఆయనది. అందుకే నేటి ఫ్యూజన్ సంగీతంలో కూడా వేణువుకి ప్రాముఖ్యత ఉంది. మొగల్-ఏ ఆజాం, బన్సద్ బిహార్, దూహై, అంజాం వంటి అనేక చిత్రాలకు పన్నాలాల్ సంగీతం అందించారు. పన్నాలాల్ తాత, నాన్న, అమ్మ కూడా సంగీత ప్రపంచానికి చెందినవారే. పన్నాలాల్ తాత, తండ్రి సుప్రసిద్ధ సితార్ వాయిద్యకారులు. ఆయన తల్లిగారు కూడా ప్రసిద్ధ గాయని. పన్నాలాల్ ఘోష్ 40-42 అంగుళాల పొడవు ఉన్న కేవలం 4 రంధ్రాలతో ఉండే వెదురు వేణువును కనుగొన్నారు. ఈ రకమైన వేణువులు ఇప్పటికీ భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించబడుతున్నాయి. పన్నాలాల్ ఘోష్ 1960వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన మరణించారు. 2000 సంవత్సరం జూలై 24వ తేదీన ఎస్ విజయలక్ష్మి చెస్ లో మొదటి మహిళా గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది. విజయలక్ష్మి 1979 మార్చి 25న చెన్నైలో జన్మించారు. ఆమె చాలా చిన్న వయసు నుండి చెస్ ఆడటం ప్రారంభించారు. తన కెరీర్ లో అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా విజయలక్ష్మి నిలిచారు. ఎస్ విజయలక్ష్మి 1986లో టాల్ చెస్ ఓపెన్ లో తన కెరీర్ ప్రారంభించింది. దీని తర్వాత 1988, 1989 సంవత్సరాల్లో బాలికల విభాగంలో భారత ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. ఇది మాత్రమే కాదు, అండర్ 12 విభాగంలో ఎస్ విజయలక్ష్మి 2 సార్లు టైటిల్ గెలుచుకుంది. 1995వ సంవత్సరంలో ఆమె జోన్ టోర్నమెంట్ లో పాల్గొంది. అక్కడ ఆమె 2వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1997లో టెహ్రాన్ లో జరిగిన ఆసియా జోన్ టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకుంది. దీని తర్వాత 2000 సంవత్సరంలో విజయలక్ష్మి ప్రపంచ స్థాయి చెస్ పోటీలో గ్రాండ్ మాస్టర్ టైటిల్లో పాల్గొని ప్రత్యర్థిని ఓడించడంలో విజయం సాధించింది. 1985వ సంవత్సరం జూలై 24వ తేదీన అప్పటి ప్రధాని రాహుల్ గాంధీ, అకాలీ నాయకుడు హరిచంద్ సింగ్ లోంగోవాల్ మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. దీన్నే పంజాబ్ ఒప్పందం అంటారు. వాస్తవానికి 1980వ దశకంలో వేర్పాటువాదులు భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంతో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర పంజాబీ మాట్లాడే ప్రాంతాలను కలిపి ఖలిస్తానీ అనే సిక్కు దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేర్పాటువాద మద్దతుదారులచే రాష్ట్రంలో చాలా చోట్ల హింస చెలరేగింది. ఇందులో చాలా మంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల కుటుంబాలకు పరిహారం, సైన్యంలో చేరే అవకాశం వంటి అనేక ముఖ్యమైన అంశాలు ఈ ఒప్పందం కింద చేర్చబడ్డాయి. ఈ ఒప్పందంలో సరిహద్దు వివాదం, అల్లర్ల విచారణ, పెండింగ్ లో ఉన్న కేసుల నిర్ణయం వంటి పలు అంశాలపై చర్చించారు. అయితే ఈ ఒప్పందం నేటికి అమల్లోకి రాలేదు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై దిగిన తరువాత 1969వ సంవత్సరం జూలై 24వ తేదీన విజయవంతంగా భూమికి తిరిగి వచ్చాడు. నిజానికి 1969వ సంవత్సరం జూలై 20వ తేదీన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తన 2 సహచరులతో కలిసి చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టాడు.
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త. చంద్రునిపై నడిచిన మొదటి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఆయన చంద్రుడి ఉపరితలంపై దాదాపు 2.5 గంటల పాటు గడిపారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా జెండాను ఎగరవేశారు. చంద్రుడి ఉపరితలంపై నడిచి ఫోటోలు తీశారు. ఉపరితలం నుండి మట్టిని సేకరించి జూలై 24న భూమికి తిరిగి వచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తో కలిసి చంద్రుని ఉపరితలంపై ప్రయాణించిన వారిలో బజ్ ఆల్డ్రిన్ ఇంకా మైకేల్ కాల్సిన్ కూడా ఉన్నారు. ముగ్గురు వ్యోమగాములు అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రునిపైకి చేరుకున్నారు. అపోలో 11 అంతరిక్ష నౌక అమెరికా కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి 1969వ సంవత్సరం జూలై 16వ తేదీ ఉదయం 9:32 బయలుదేరింది. అపోలో 11 76 గంటల్లో 2,40,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఆదాయపు పన్ను శాఖ ప్రతి సంవత్సరం జూలై 24వ తేదీని ఆదాయపు పన్ను దినోత్సవంగా జరుపుకుంటుంది. భారతదేశంలో ఆదాయపు పన్ను నిబంధనల అమలుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది 165వ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1860వ సంవత్సరం జూలై 24వ తేదీన సర్ జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొదటిసారిగా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు. మొదటి స్వాతంత్ర్య యుద్ధం తరువాత బ్రిటిష్ ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి జేమ్స్ విల్సన్ 1857లో భారతదేశంలో ఈ పన్నును అమలు చేశాడు. దేశంలో తొలిసారిగా 2020వ సంవత్సరంలో జూలై 24వ తేదీన ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారతదేశంలో ఆదాయపు పన్నును ప్రవేశపెట్టిన 150 సంవత్సరాల జ్ఞాపకార్థం దీనిని జరుపుకుంటారు.